ఫ్రెండ్స్ మేము రుద్రారం ఫామ్ హౌస్ నుంచి ఫ్రెండ్స్, ఇది మన ఫామ్ హౌస్ 4.5 ఎకరాలు మామిడి తోటలు మామిడికాయలు పండిస్తాము. ప్రతి సంవత్సరం ఫ్రెండ్స్ ఈ విధంగా మేము మామిడికాయలు వితౌట్ ఎనీ పెస్టిసైడ్స్ సేంద్రియ ఎరువులతోటి మేము ఈ విధంగా పండిస్తాం ఫ్రెండ్స్. ఈయన మా మషీను ఫ్రెండ్స్, ఈయన మంచి వ్యవసాయం చేస్తూ సేంద్రియంగా మజ్జిగ, అగ్నాస్త్రం, నీమాస్త్రం, జీవామృతం, ఈ విధంగా ఘన జీవామృతం ఈ విధంగా వాడి పేడ ఈ విధంగా ఇవి సేంద్రియంగా ఆవు మూత్రాలు ఇవన్నీ వాడుకొని మేము ఈ విధంగా వితౌట్ ఎనీ కెమికల్స్ మేము ఈ విధంగా పంటను పండిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ కాయ ఫ్రెండ్స్ చాలా అద్భుతమైనటువంటి తీపితో ఏ విధమైనటువంటి పెస్టిసైడ్స్ లేకుండా మంచి నార్మల్గా సేంద్రియంగా ఉండేటువంటి కాయ ఫ్రెండ్స్. ఈ విధంగా మేము ప్రతి సంవత్సరం ఇటువంటి పంటను తీయడం జరుగుతుంది. ఇంకా ఈ సంవత్సరం కొద్దిగా తక్కువ వచ్చింది ఫ్రెండ్స్ పంట, ఎందుకంటే మేము కొమ్మలు కొట్టేయడం జరిగింది. మధ్యలో గాలులు వీచి కొద్దిగా కాయలు ఖరాబ్ అయినాయి కనుక వచ్చే సంవత్సరం మేము ఇంకా మరింత పంటను మేము తీయాలనుకుంటున్నాము, తీస్తాము ఫ్రెండ్స్. దానికి ఏమైనా సలహా చేయాలా? ఇప్పుడు ఎందుకు బాక్సులు వేస్తున్నారు? బాక్సులు వేస్తున్నారు ఎందుకు? ఇప్పుడు మగ్గ వేస్తున్నాం ఫ్రెండ్స్. కాయలు ఉండగానే మనం ఉరగడ్డి పెట్టి ఈ విధంగా బాక్సుల్లో కింద ఫస్ట్ మొదటగా ఉరగడ్డి చేసి ఒక 10-20 కాయలు కొద్దిగా స్పేసియస్గా పెట్టి కుక్కకుండా కొంచెం విడివిడిగా పెట్టి మనం వీటిని రక్షిస్తున్నాము, కాపాడుతున్నాము. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మా ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.